కిడ్స్ హట్ కుటుంబంతో జతవ్వండి. ఆగు టోఫు. ఎందుకని? నేను నా బాల్ ని బయటకి తీస్తున్నాను అంతేగా. అది సరే, ఆ ఎర్ర చీమలు చూడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ టియా. కూర్చో. నీకో ఆసక్తికరమైన కథ చెప్తాను. అనారోగ్య సింహం మరియు తెలివైన నక్క. ఒకానొకప్పుడు అడవిలో ఒక సింహం నివసించేది. సింహం కాస్త ముసలిదైపోతూ ఉండడంతో అది ఆహారం కోసం వేటాడలేకపోయేది. అదనుకుంది ఆహారం కనుక లేకపోతే ఆకలితో చచ్చిపోతానని. దాంతో సింహం ఒక ఆలోచన చేసింది. తను గుహలో పడుకొని అనారోగ్యంతో ఉన్నట్లుగా నటించాలనుకుంది. తనని కలవడానికి ఏ జంతువు వచ్చినా అది తనకు ఆహారమైపోతుందనుకుంది. అడవికి రాజు కావడం చేత తను అనారోగ్యంగా ఉన్నట్లు ప్రకటించింది సింహం. జంతువులన్నిటినీ పిలిచింది తన చివరి సంకల్పాన్ని వినిపించడానికి. పాపభరితమైన తన పథకాన్ని అమలు చేసింది సింహం. అది బాగా పనిచేసింది. పాపం అమాయక జంతువులకు దాని దుష్ట పన్నాగం తెలియక వెళ్లి దాని ఉచ్చులో చిక్కుకున్నాయి. తన శ్రేయోభిలాషులెందరినో అది చంపేసింది. ఒక రోజున ఒక నక్క ఆ అనారోగ్యంగా ఉన్న సింహాన్ని చూడడానికి వచ్చింది. ఆ నక్క ఎంతో తెలివైంది. సింహం యొక్క కుతంత్రాన్ని తెలుసుకుంది. నక్క గుహకు బయటి వైపు నిలబడింది. తగినంత దూరంలో నిలబడి ఇలా అడిగింది. ఎలా ఉన్నారు సింహరాజా? నాకేమాత్రం ఆరోగ్యం బాగోలేదు. నన్ను కలవడానికి నువ్వెందుకని లోపలికి రావడం లేదు? వద్దులేండి సింహరాజా. మీ గుహలోకి ప్రవేశించిన చాలా పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి, కానీ ఏది కూడా బయటికి వచ్చినట్లు కనిపించడం లేదు. అయినా నేను లోపలికి వస్తే నేనొక తెలివి తక్కువ దద్దమ్మనవుతాను అని నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. మిగతా జంతువులకు కూడా సమాచారం చేరవేసింది. కాబట్టి టోఫు, ఈ కథలో నీతేమిటంటే నువ్వెప్పుడూ నకిలీ మనుషులను నమ్మకూడదని. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.